హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్హెచ్కే కిచెన్ టిప్స్ అండ్ వీలాగ్స్. ఈరోజు వీడియోలో ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఆల్రెడీ మీకు నేను ఫ్రిడ్జ్ని క్లీన్ చేయడానికి వాడే లిక్విడ్ని చూపించాను కదా. ఆ లిక్విడ్తో కానీ క్లీన్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ అనేది ఎటువంటి స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుందండి. అలాగే కూరగాయలు ఎక్కువ రోజులు పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఒక వీడియో చేస్తున్నాను. దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా ఫ్రిడ్జ్ని ఎప్పుడు నీట్గా పెట్టుకుంటూ కూరగాయలని నీట్గా వాష్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. దాంట్లో మొదటిది, మనం ఏ వస్తువుని ఎక్కడ పెట్టేసామనో ఎత్తుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఈ విధంగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే మనం ఐడెంటిఫై చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు కూడా ఎక్కువ రోజుల వరకు పాడవకుండా నీట్గా ఫ్రెష్గా అలాగే ఉంటాయండి. అందుకే మనం ఫ్రిడ్జ్ని ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. మాది సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ అండి, అందుకే ప్లేస్ ఎక్కువగా ఉంటుంది. మాకు అంతకుముందు సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండేది. దాంట్లో కూడా నేను ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా సెట్ చేసుకునేదాన్ని. నాకు ఇల్లు కానీ ఫ్రిడ్జ్ కానీ బాత్రూమ్ కానీ క్లీన్గా లేకపోతే మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుందండి. అందుకే నేను ఎప్పుడు క్లీన్గా పెట్టుకుంటూ ఉంటాను. నాలాంటి వాళ్ళు మీలో కూడా ఉండే ఉంటారు. వీడియోని చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇక్కడ లెమన్స్ అండి, నిమ్మకాయలని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను. కింద టిష్యూ పేపర్ని వేసుకొని దానిలో నిమ్మకాయలు స్టోర్ చేసుకున్నాను. అలాగే మునక్కాయలు కూడా ఇలా కట్ చేసుకొని కింద నాప్కిన్ పెట్టుకొని స్టోర్ చేసుకున్నాను. అప్పటికప్పుడే వాడుకోవాలనుకుంటే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసి పెట్టుకోవాలంటే మునక్కాయని 2 సగాలుగా కట్ చేసుకొని ఒక కవర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. అలాగే ఇక్కడ దొండకాయలు కూడా కింద టిష్యూ పేపర్ పెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఫ్రెష్గా అలాగే ఉంటాయండి. తర్వాత చూస్తున్నారు కదా, ఇవి సాస్ అండి, సాస్ ప్యాకెట్స్ అండి. ఈ ప్యాకెట్స్ని ఈ విధంగా డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వెల్లుల్లి అండి, పొట్టు తీసుకొని వెల్లుల్లిని ఏ విధంగా ఈజీగా పొట్టు తీయాలో కూడా ఒక వీడియో చేస్తున్నాను. దాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా పొట్టు తీసుకొని నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే నేను తయారు చేసుకొని ఇలా ఒక బాక్స్లో ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. ఆ వీడియోని కూడా తొందరలోనే పోస్ట్ చేస్తానండి. చూస్తున్నారు కదా, స్నాక్స్ చేయడానికి వాడుతూ ఉంటాను మా పాప కోసము. దానికి అప్పుడప్పుడు ఇంట్లోనే పిజ్జాని, బర్గర్ని, శాండ్విచ్ని అన్నీ చేస్తూ ఉంటానండి. వాటి కోసం ఇవన్నిటిని ఇంట్లోనే తెచ్చిపెట్టుకొని వాడుతూ ఉంటాను. ఇవన్నీ స్నాక్స్ తయారు చేయడానికి వాడుతూ ఉంటానండి. చూస్తున్నారు కదా, వెనిగరు, అలాగే టమాటా సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, ఇలా అన్నిటినీ ఇంట్లోనే తెచ్చుకొని ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. స్నాక్స్ నేను వంట కూడా చాలా బాగా చేస్తాను. మా పాప కానీ మా వారు కానీ వెరైటీలు కావాలంటారు. అందుకే వాళ్ళ కోసం నేను ఇంట్లోనే ఇలా అన్నిటినీ తెచ్చిపెట్టుకొని కేక్స్ కానీ మఫిన్స్ కానీ అన్నిటినీ తయారు చేస్తూ ఉంటాను. తర్వాత మనం బయట ఎంత తిన్నా ఇంట్లో తిన్న ఫీలింగే చాలా బాగుంటుంది కదా. అందుకే ఇంటి ఫుడ్కే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఈ విధంగా అన్నిటినీ ఈ సైడ్ ర్యాక్లో స్టోర్ చేసి పెట్టుకుంటారండి. చూస్తున్నారు కదా. తర్వాత జామ్సెస్ అండి, పాప బ్రెడ్ జామ్లో వాడుకుంటుంది. అలాగే ఇవి రియల్ కంపెనీ ఫ్రూట్ జ్యూస్లు అండి. అలాగే ఇవి షర్బత్ జ్యూస్ అండి. వీటన్నిటిని కూడా నేను సైడ్ డోర్లో పెట్టుకుంటానండి. ఏంటి ఫ్రూట్ జ్యూస్ని బయట నుంచి తాగుతుంది అనుకోవద్దండి, ఇంట్లో కూడా ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో ఎన్ని తయారు చేసినా బయట నుంచి తెచ్చేటివి తేవాల్సిందే కదండి. ఇప్పుడు సైడ్ ర్యాక్లోనే ఈ విధంగా పాలను కూడా స్టోర్ చేసుకుంటానండి. అలాగే కోక్స్ని కూడా పెట్టుకున్నాను. ఇది కషాయం అండి. కషాయం తయారు చేయడానికి కావాల్సిన పొడిని ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ కరోనా టైంలో అప్పుడప్పుడు కషాయం తాగుతూ ఉండాలి కదండి. ఆ పౌడర్ని ఇంట్లోనే చేసుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వెజిటేబుల్స్ని ఏ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నానో ఒకసారి చూసేయండి. తక్కువ ప్లేస్లోనే ఎక్కువ వెజిటేబుల్స్ని ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇక్కడ అన్నిటినీ డబ్బాలు తీసుకున్నాను కదా, ఈ ప్లేస్లో మీరు కవర్స్ కూడా తీసుకోవచ్చండి. కవర్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కూరగాయలు అనేది పాడవకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, స్పేస్ సేవింగ్ కోసం ఇక్కడ నేను ఒకే డబ్బాలో
3 బాక్సెస్ని పెట్టుకొని వీటిలో కరివేపాకు, కొత్తిమీరని, పచ్చిమిరపకాయలని పెట్టుకున్నానండి. మనకి 3 రెగ్యులర్గా అవసరం అవుతూ ఉంటాయి కదా, అందుకే వీటన్నిటిని ఒకే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను. వీటన్నిటిని క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అప్పటికప్పుడు ఆడుకునే వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నా పర్వాలేదు. ఎక్కువగా స్టోర్ చేసుకుని పెట్టుకునే వాటిని మీరు కట్ చేసుకోకుండా అలాగే పెట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వెనకాల తొడుములు తీసి పెట్టుకోవాలి. ఆల్రెడీ వీటిని కూడా టిప్స్లో చెప్పున్నానండి. అలాగే పుదీనాని ఒక డబ్బాలో ఈ విధంగా కింద టిష్యూ పేపర్ వేసి స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల, నీట్గా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల మన కూరగాయలు అనేది ఎక్కువ రోజులు వస్తాయండి. చూస్తున్నారు కదా, ఇవి కాకరకాయలండి. నేను రేపు వంటకు వాడే వెజిటేబుల్స్ని ముందు రోజు ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటాను. మిగతా వాటిని అలాగే పెట్టేసుకుంటూ ఉంటానండి. కింద టిష్యూ పేపర్లు వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ని అన్నిటినీ క్లీన్ చేసుకుని తడి లేకుండా తుడుచుకొని కింద టిష్యూస్ వేసుకొని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా అలాగే ఉంటాయండి. చూస్తున్నారు కదా, క్యారెట్లని ఈ విధంగా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను కింద టిష్యూస్ పెట్టుకొని. ఇది కొత్తిమీర అండి. నేను కొత్తిమీర అనేది ఎక్కువ వాడుతూ ఉంటాను, అందుకే అక్కడ కట్ చేసుకున్న కొత్తిమీర పెట్టి ఇక్కడ కట్ చేసుకోకుండా అలాగే పెట్టేశానండి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా కట్ చేసుకొని మళ్ళీ బాక్సులో వేసుకొని వాడుతూ ఉంటాను. దీన్ని ఓన్లీ క్లీన్ చేసి తడి లేకుండా తుడుచుకొని మాత్రమే పెట్టుకున్నాను. దీన్ని కట్ చేసుకోలేదండి. ఈ విధంగా 2 బాక్సుల్లో నాకు కొత్తిమీర అనేది ఉంటుంది. కొత్తిమీరని ఏ విధంగా ఎక్కువ రోజులు పాడవకుండా స్టోర్ చేసి పెట్టుకోవాలో అనేది సపరేట్గా ఒక వీడియో చేస్తానండి. టౌన్స్లో అయితే మనకు కొత్తిమీర రెగ్యులర్గా దొరుకుతుంది కదండి, అలాగే విలేజెస్లో కొత్తిమీర దొరకడానికి కష్టపడుతూ ఉంటాం కదా, అందుకోసమే నేను కొత్తిమీరని ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి ఒక మంచి వీడియో చేస్తానండి తొందరలోనే. తర్వాత నేను వారానికి 2 సార్లు ఆకుకూరలు చేస్తుంటానండి. ఇక్కడ చూసారు కదా, ఆకుకూరలు కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి. కింద టిష్యూ పేపర్ వేసి క్లీన్ చేసి పెట్టాను. తర్వాత పాలకూర అండి, చూస్తున్నారు కదా, ఇది పాలకూర. ఈ పాలకూర ఆకును కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టిష్యూ పేపర్లో చుట్టి పెట్టాను. ఇది తొందరగా పాడైపోతుంటుంది కదండి, అందుకే దీన్ని విధంగా ఒక టిష్యూ పేపర్లో లేదా తెచ్చిన వెంటనే చేసేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది తొందరగా పాడైపోతుందండి. అలాగే ఫ్రిడ్జ్లో స్మెల్ రాకుండా ఉండడానికి ఈ విధంగా బేకింగ్ సోడాని ఫ్రిడ్జ్లో ఒక సైడ్లో పెట్టుకోండి. దీనివల్ల ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. బేకింగ్ సోడా అనేది ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుందండి. ఈ విధంగా పెట్టుకోండి. తర్వాత టమాటాలని ఈ విధంగా ఒక డబ్బాలో కింద టిష్యూస్ వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను. మామూలుగా రెగ్యులర్గా వాడుకునే టమాటాలని నేను బయట పెట్టుకుంటానండి. ఎక్కువగా తెచ్చుకుంటే క్వాంటిటీలో వాటిని మాత్రం ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టుకుంటాను. తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది పెరుగండి. డైలీ రెగ్యులర్గా వాడుకునే పెరుగుని ఈ విధంగా ఒక గిన్నెలో మూత పెట్టుకోండి. ఈ విధంగా ఏ వస్తువునైనా మూత పెట్టుకోవడం వల్ల ఫ్రిడ్జ్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందండి. తర్వాత చూస్తున్నారు కదా, పిండి అండి, దోశలకు వాడుకుంటాం కదా, ఆ పిండిని కూడా ఇలా డబ్బాలో పెట్టుకుంటున్నానండి. అలాగే ఈ పూలు, దేవుడికి వాడుకునే పూలని ఈ విధంగా స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల పూలు కూడా ఎక్కువ రోజులు పాడవకుండా వాడిపోకుండా ఉంటాయండి. తర్వాత కింద ర్యాక్ చూసేద్దాం. కింద ర్యాక్లో నేను ఇక్కడ ఎగ్స్ని పెట్టుకుంటాను. తర్వాత ఎసెన్స్ అండి, ఈ ఎసెన్స్ కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను. దీనివల్ల కిందంతా నీట్గా ఉంటుందండి, లేకపోతే ఆ కలర్ అంతా కింద అయిపోతూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ విధంగా డబ్బాలో పెట్టుకోండి. తర్వాత ఇది చింతపండు పులుసు అండి. చింతపండు గుజ్జుని ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటారండి. తర్వాత ఇది బిస్కెట్స్. మనం ప్యాకెట్ని ఓపెన్ చేసిన తర్వాత బయట పెట్టేస్తే మెత్తగా అయిపోతూ ఉంటాయి కదండి, అలా కాకుండా ఇలా డబ్బాలో పెట్టుకుంటే ఎప్పుడు క్రంచిగా చాలా బాగుంటాయండి. బిస్కెట్స్ని కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాను. తర్వాత ఇవి మసాలా ప్యాకెట్స్ అండి. మనం వాడేసిన తర్వాత మసాలా ప్యాకెట్స్ అలాగే బయట పెట్టడం వల్ల పురుగు పట్టేసి ఉండలు కట్టేస్తుంటుంది కదా, అలా కాకుండా వీటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. తర్వాత చివరిగా ఇది పికిల్ అండి, నిమ్మకాయ ఊరగాయని. ఇంకా దీన్ని పోపు పెట్టలేదు, అందుకే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను.
అవసరమైనంత మాత్రమే తీసుకుని పోపు పెట్టుకొని వాడుకుంటూ ఉంటాను. దీనివల్ల ఎక్కువ రోజులు పాడవకుండా నిమ్మకాయ అలాగే ఉంటుందండి, నిమ్మకాయ ఊరగాయ. తర్వాత కింద ర్యాక్స్ని చూసేద్దాము. చుట్టి పెట్టండి. ఇప్పుడు కింద ర్యాక్లో ఇది బెల్లం అండి. బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని ఒక కవర్లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. అలాగే క్యాప్సికమ్ కూడా కింద ర్యాక్లోనే పెట్టుకున్నాను కవర్లో. తర్వాత అల్లాన్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో కూడా ఒక వీడియో చేశానండి. ఎక్కువ రోజులు పాడవకుండా చాలా లాంగ్ టైం ఉంటుందండి. దీన్ని కూడా ఈ విధంగా కవర్లో పెట్టుకుని లోపల పెట్టుకున్నాను. తర్వాత ఇది మొక్కజొన్నలండి. ఇప్పుడు సీజన్ కదా, మొక్కజొన్నల సీజను. మాకు మొక్కజొన్నలు అంటే చాలా ఇష్టం అండి. నాటు మొక్కజొన్నలు తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను. మేము రెగ్యులర్గా తెచ్చుకొని అప్పటికప్పుడే వాడేస్తుంటాం కాబట్టి అలాగే కవర్లో పెట్టేస్తానండి. వీటిని ఎక్కువ రోజులు పాడకుండా పెట్టుకోవాలనుకుంటే పైన పొట్టు తీసేసి ఒక కవర్లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకోండి. తర్వాత కింద ర్యాక్లో ఈ విధంగా ఫ్రూట్స్ పెట్టుకున్నాను. ఫ్రూట్స్కి కూడా వ్యాక్స్ అనేది ఉంటుందండి. దాన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని వాడుకోవాలి. యాపిల్స్ని ఏ విధంగా వాడుకోవాలో టిప్లో చెప్తున్నానండి. ఆ టిప్స్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా అన్నిటినీ ఇట్లా స్టోర్ చేసుకున్నాను. ఈ ఫ్రిడ్జ్కి డీప్ ఫ్రిడ్జ్ అనేది సైడ్లో ఉంటుందండి. ఈ సైడ్లోనే మనం డీప్ ఫ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఇక్కడ వాటర్ బాక్స్ అనేది మెయిన్ ఫ్రిడ్జ్లో ఉంటుంది. ఇక్కడ వాటర్ బాక్స్ అనేది ఉండి మెయిన్ డోర్లో నుంచే మనకి వాటర్ అనేది కూల్ వాటర్ అనేది వచ్చేస్తుంది. ఎవరైనా కొనాలి అనే ఐడియా ఉంటే వాళ్ళ కోసమే చెప్తున్నానండి. లెఫ్ట్ సైడ్ ఉన్న డోర్ అంతా మనకి డీప్ ఫ్రిడ్జే అవుతుందండి. ఇక్కడ మనం డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎక్కడికైనా మనం బయట ఊర్లోకి వెళ్ళేటప్పుడు అవన్నీ పాడైపోతాయని అన్నిటినీ మనం డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం కదండి. అలాంటి వారికి ఇలాంటి ఫ్రిడ్జ్ కరెక్ట్గా ఉంటుంది. ఊరికి వెళ్ళేటప్పుడు మనం అన్ని వస్తువుల్ని డీప్ ఫ్రిడ్జ్లోనే కదండి పెట్టేసి వెళ్తుంటాము. అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. మేము ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ని వాడుతూ ఉంటాము. డైలీగా రెగ్యులర్గా వాడే డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ ఒక డబ్బాలో పెట్టుకొని బయట పెట్టుకున్నాను. మనం స్టోర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మాత్రమే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే డ్రై ఫ్రూట్స్ని ఒక డబ్బాలో పెట్టుకుని బయటే పెట్టుకున్నామండి. తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుందండి. ఈ సైడ్లో డీప్ ఫ్రిడ్జ్ అనేది, ఈ మొత్తం ఇదంతా డీప్ ఫ్రిడ్జ్ కిందే వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను కొబ్బరిని ఆల్రెడీ మీకు వీడియోలో చేసి చూపించాను కదండి, ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలో, 1 సంవత్సరం పాటు ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలో చూపించాను కదా. ఆ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే కొబ్బరిని ఈజీగా ఎలా రిమూవ్ చేయాలో కోకోనట్ షెల్ నుంచి ఆ వీడియో కూడా చేస్తున్నానండి. దాన్ని కూడా తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా కొబ్బరిని మనం 1 సంవత్సరం పాటు వాడుకోవచ్చండి. మనం పూజలప్పుడు పండుగలప్పుడు కొబ్బరిని ఎక్కువ కొడుతూ ఉంటాం కదా, అలాంటి కొబ్బరిని పాడకుండా ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకొని మనం వంటల్లో వాడుకోవాలండి. ఈ కొబ్బరిని ఎక్కువగా వంటల్లో వాడుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొబ్బరితో మనం చాలా రకాల స్వీట్స్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా హెల్తీ. ఈ విధంగా కొబ్బరిని ఎక్కువగా వాడడం వల్ల జుట్టు కూడా బాగా పెరుగుతుందండి. తర్వాత వెన్నని పాల మీద మీగని ఈ విధంగా ఒక డబ్బాలో తీసి స్టోర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇది చింతాకండి. చింతాకు పొడిని కూడా ఒక డబ్బాలో ఈ విధంగా పెట్టుకున్నాను స్టోర్ చేసి. దీన్ని అప్పుడప్పుడు కూరల్లో వాడుతూ ఉంటానండి. అలాగే ఇవి ఫ్లాక్స్ సీడ్స్. తర్వాత ఇప్పుడు కింద ర్యాక్స్కి వెళ్ళిపోతాము. ఇవి కూడా అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. వాల్నట్స్, డేట్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, అన్ని డ్రై ఫ్రూట్స్ని మేము ఎక్కువగా వాడుతూ ఉంటాము. వాటన్నిటిని కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాము. తర్వాత అల్లంని ఎలా స్టోర్ చేసి పెట్టుకోవాలో చూపించాను కదా, ఇదేనండి అల్లము. అలాగే కొబ్బరిని కూడా 6 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందన్నాను కదా, అదేనండి కొబ్బరి. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈజీగా రిమూవ్ చేసుకొని వాడుకోవచ్చండి. తర్వాత డ్రై కొబ్బరిని కూడా ఇక్కడ స్టోర్ చేసుకున్నాను డీప్ ఫ్రిడ్జ్లోనే. అలాగే చూస్తున్నారు కదా, మనకి సీజన్లో ఉన్నప్పుడు బఠానీ గింజల్ని, పచ్చి బఠానీల్ని తెచ్చుకొని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నానండి. ఆ వీడియోని కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. బఠానీల్ని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ 1 గంట ముందు బయట తీసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఇప్పుడే బయట కొన్నట్లాగా రెడీ అయిపోతాయండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. కింద ర్యాక్లో నేను ఎక్సెస్గా ఉన్న పిండి ప్యాకెట్ని స్టోర్ చేసుకున్నాను. మనం అవుట్ సైడ్ వెళ్తుంటే అన్ని పిండి ప్యాకెట్లని ఇందులోనే స్టోర్ చేసుకుంటాను. అలాగే ఒకసారి ఈ ఫ్రిడ్జ్ ఎలా పనిచేస్తుందో చూసేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రంట్లోనే మనకి వాటర్ డిస్పెన్సర్ అనేది ఉంటుందండి.
ఇందులో నుంచే మనకు ఐస్ క్యూబ్స్ కానీ ఫ్రీజ్ వాటర్ కానీ అలాగే క్రష్డ్ క్యూబ్స్ కానీ వస్తాయండి. ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళ కోసం ఐడియాగా ఉంటుందని చూపిస్తున్నానండి. ఇక్కడే ఆప్షన్లు అన్నీ ఉంటాయి. మనకి దీనికి లాక్ కూడా ఉంటుందండి. పిల్లలు ఇలా లాక్ని మనం క్లోజ్ చేసామంటే పిల్లలు దాన్ని ఈజీగా తీసుకోలేరు కదా, అలా లాక్ ఉంటుంది. లాక్ ఓపెన్ చేసి మనం ఐస్ క్యూబ్స్ కావాలంటే ఐస్ క్యూబ్స్ మీద ప్రెస్ చేసి మనం కింద ఇలా ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఐస్ క్యూబ్స్ అనేది పడిపోతాయండి కింద. అలాగే మనకు ఐస్ క్రష్ కావాలనుకుంటే దాని మీద ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే ఐస్ అనేది క్రష్గా పడుతుంది. అలాగే ఐస్ వాటర్ కావాలనుకుంటే కూడా మనం దేని మీద ప్రెస్ చేస్తే అది ఈ విధంగా డబ్బాలోకి వచ్చేస్తుందండి. పిల్లలైతే సరదా పడతారండి. కానీ ఈ ఫ్రిడ్జ్ వల్ల మనకి డ్రాబ్యాక్ ఏంటంటే ఈ ఐస్ క్యూబ్స్ ఉన్న మిషన్ వల్ల చాలా ప్లేస్ అనేది ఆక్యుపై అయిపోతుందండి. చాలా ప్లేస్ వేస్ట్ అయిపోతుంది. ఐస్ క్యూబ్స్ ఎక్కువగా వాడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. ఫ్రిడ్జ్లో స్టోరేజ్ ప్లేస్ ఎక్కువ కావాలనుకున్న వారికి ఇది సెట్ అవ్వదు. అంతేనండి, చూసారు కదా వీడియోని. మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రీవియస్ వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అన్నీ యూజ్ఫుల్ వీడియోసే అండి. తప్పకుండా అన్నిటిని చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.